కాదబ్బా, అసలు ఈ షెయి పార్టీ ఓట్లల్లా ఎందుకు పోటీ పడ్డది, ఎందుకు అధికారంలోకి వచ్చింది, అసలు ఈ కథ ఏంది, కాన్సెప్ట్ ఏంది? జనాలు ఇగో గిట్లనే అనుకుంటున్నారు. వాళ్ళ చూస్తున్నారు కదా కొన్నొద్దుల సంధి ఏమైతాందో. అసలు పాలన గురించి మరిచిపోయి ఎంతసేపు బీఆర్ఎస్ లీడర్లను అరెస్ట్ చేద్దామా, కేసులు ఎట్లా పెడదామా, ఇగో గిట్లనే ఆలోచిస్తున్నట్టు కొడుతుందేంది. ఇదే వాస్తవమట. ఎవ్వరు అడిగినా ఇదే మాట చెప్తాండ్రు. ఎందుకో మీకు కూడా ఎరికే. పాండ్రి కండ్లకు గట్టినట్టు ముచ్చట చెప్తా ఇనుర్రి. మొన్న కౌశిక్ రెడ్డి సార్ను రాత్రిపూట అరెస్ట్ చేసిర్రు. ఇక అటెనక ఏమైంది, కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇక అంతకుముందు హరీష్ అన్నను అరెస్ట్ చేసే కథ నడిచింది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అని అనుకుంటా ఏమేమో చేద్దామనుకున్నారు. కానీ అది నాటకమని తేలింది. సర్కార్కే రివర్స్ కొట్టింది. ఇక మన రామన్న మీద తాపకోసారి అరెస్ట్ అనుకుంటా ఎట్లా ఊగిపోతున్నారో మీరు చూస్తూనే ఉన్నారాయే. ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ అని షాల్ చేసిర్రు. ఇక అదేమో బెడిసి కొట్టింది. అది ఉత్త కేసే అని తేలే వరకల్లా ఇక ఇప్పుడు లొటపీసు కేసు మీద పడ్డరు. రేసింగ్ కార్లని ముంగటేసుకున్నారు. వీళ్ళనే కాదు బీఆర్ఎస్ లీడర్లు పట్నం నరేందర్ రెడ్డి సార్ను అరెస్ట్ చేసిర్రు. క్రిషాంక్ అన్నను, గెల్లు సీనన్నను, ఎర్రోళ్ల సీనన్నను ఇగో వీళ్ళ మీద అన్యాల్యంగా లేనిపోని కేసులు బనాయించిర్రోళ్ళ. జైలుకు పంపే ఉపాయం చేసిర్రు. అటెనక కోర్టు బెయిల్ ఇచ్చింది. ఉత్తగనైతే ఇయ్యదు కదా బెయిలు. అసలు ఈ అరెస్టులు ఎందుకో ఏమిటికో చిన్న పోరానికి కూడా సమజైతున్నది. అసలు ఏడాది సంధి షెయి పార్టీ ప్రభుత్వం మన రాష్ట్రంలో పాలన చేసినట్టు కొడుతుందా అనొల్ల? మీకేమన్నా కనబడ్డదా? అసలు 6 గ్యారెంటీలు అన్నారు. ఇక 6 గ్యారెంటీలు కాకెత్తుకపోయింది అన్నట్టు చేసిర్రు. రైతు భరోసా అనే, రైతు రుణమాఫీ అనే, ఆడపడుచులకు 1,00,000 రూపాయలు, తులం బంగారం అనే, పింఛన్లు వేయించుడు అని చెప్పే, ఓట్లు గుద్దించుకునే, ఒడ్డుకు మీదకచ్చే, గద్దె మీద కూర్చొనే, మరి గవర్న అయినాయా? ఒక్కటంటే ఒక్కటి కూడా చక్కగా గానే. ఇక ఇదెక్కడ అన్యాయం అని బీఆర్ఎస్ పార్టీ తాపకోసారి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నది. గ్యారెంటీలు అమలు చేయాలని ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తూనే ఉన్నది. పేదోళ్ళకు ఆపతొస్తే వాళ్ళ దిక్కు గులాబీ లీడర్లు నిలబడ్డరు. సర్కారు గరీబోళ్ళ ఇండ్లు కూల్చినా, రైతుల భూములు గుంజుకున్నా వాళ్ళ తరపున బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ దాకా పోయి కొట్లాడింది. ఇగో ఇదే రేవంత్ సార్కు వశపడలేదు కావచ్చు. అందుకే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళను అరెస్ట్ చేసి నోళ్లు మూయించే కుట్రేషం నడుస్తాంది. ఇగో గిట్లనే చెప్పుకుంటున్నారు జనాలు కూడా. అంటే పేరుకు ప్రజాపాలన. ఈ ప్రజాపాలనలా జనం మాత్రం గొంతిప్పొద్దు, నోరు తెరవద్దు. మాట్లాడితే అరెస్టులు, కేసులు, ఇదేమి పంచాది? అంటే ప్రతిపక్షం పార్టీ లీడర్లను జైలుకు పంపితే ఇక అడిగేటోడు ఉండడు, మనకెదురు ఉండనే ఉండది అని ఫిక్స్ అయిపోయినట్టు కొడుతున్నది. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ మాత్రం నిజంగా ఎత్తిన పిడికిలు మాత్రం దించలేదు. కేసులు పెట్టుకొని జైల్లోనే వేసుకొని 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా, పేదోళ్లకు న్యాయం జరిగేదాకా సర్కారు మీద ఈ కొట్లాట ఆపేదే లేదని గట్టిగా నిలబడ్డరు.